వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడ నగరంలో ఆక్రమణకు గురైన కార్పొరేషన్ స్థలాల్లో ఆక్రమణలను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. ఇష్టారాజ్యంగా కార్పొరేషన్ స్థలాల ఆక్రమణ జరిగిందని వాటిని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. శుక్రవారం కాకినాడలో జితేంద్రనగర్లో డ్రైన్లో స్టీల్ తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించడంతో వాటిని తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో కార్పొరేషన్ స్థలాల ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అదేవిధంగా నగరంలోని 160 మంది ఖాళీ స్థలాల యజమానులను గుర్తించడం జరిగిందని, తక్షణ ఖాళీ స్థలాల్లో మురికి, నీరు, చెత్తా చెదారాన్ని తొలగించాలని ఆయన ఆదేశించారు. లేని పక్షంలో మున్సిపల్ చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా జితేంద్రనగర్ నుంచి దుమ్మలపేట వరకు డ్రైన్లో స్టీల్ను తొలగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కార్పొరేషన్ అధికారులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జయేంద్రనగర్ రోడ్ కాలువలు ఇవి. ఇక్కడ కూడా చాలా దగ్గరలో అన్హైజీనిక్గా ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు ప్లానింగ్ సెక్రటరీస్ని బట్టి ఎన్క్రోచ్మెంట్స్ అని కూడా తీయడం జరుగుతుంది. 160 ప్లేసెస్లో ఎక్కడైతే ఓనర్స్ని ఐడెంటిఫై చేశారో ఈ ఓనర్స్ని అందరికీ కూడా ఇప్పుడు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నోటీస్ అందరికీ ఇస్తాం. వాళ్ళందరూ కూడా ఆ ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి మురుగు నీరు ఏదైతే ఉందో స్టాగ్నెంటెడ్ వాటర్ రిమూవ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ ఏరియాలో పిచ్చి మొక్కలను కూడా బాగా పెరుగుతాయి వాళ్ళ స్టాగ్నెంట్ ప్లేస్, అవన్నీ కూడా ఖాళీ ప్లేస్లోనే వాళ్ళు రిమూవ్ చేసుకోవాలి. లేనప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా పెనాల్టీ విధించడం జరుగుతుంది. పెనాల్టీ వాళ్ళ రికవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెజిటేషన్ పెరిగిపోవడం వల్ల, అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ అయిపోవడం వల్ల దోమలు బాగా పెరిగిపోతున్నాయి. అవి వివిధ వ్యాధుల బారిన పడేటట్టు చేస్తున్నాయి. దయచేసి ఈ ఓనర్స్ అందరూ కూడా అర్జెన్సీని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఈ వెజిటేషన్ ఉందో, అదేవిధంగా స్టాగ్నేటెడ్ వాటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనప్పుడు ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కల్లా అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పెనాల్టీస్ రికవర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా గుర్తించాలి. అదేవిధంగా కొన్ని దగ్గర ఆక్రమణలు జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం నుంచి ఆక్రమణలు ఇదివరకే చెప్పడం జరిగింది. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళే తీసివేయాలని చెప్పారు. ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆక్రమణ చేశారు. బాత్రూమ్ కూడా ఒకటి కట్టేయడం లేదు. మొత్తం ఆక్రమణలన్నీ కూడా ఎవిక్షన్ చేస్తున్నాం. ఈ విధంగా ఆక్రమణలు ఎక్కడున్నా కూడా డ్రైవ్ పెట్టి మరీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు ముందే ఆక్రమణ తొలగిస్తే మంచిది. లేనప్పుడు ఆక్రమణ తొలగించేటప్పుడు జేసీబీలతో వాళ్ళ ఆస్తులకి ఎటువంటి నష్టం జరిగినా దానికి కార్పొరేషన్ బాధ్యత వహించింది. అసలు ఆక్రమణ చేయటం అనేది ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నేరం. ఆ నేరానికి మేము చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరెవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళు వెంటనే తొలగించుకోవాలి. లేనప్పుడు నోటీస్ కూడా ఇవ్వకుండా ఆక్రమణలన్నీ కూడా తొలగించేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆక్రమణ చేసేస్తున్నారు. అటువంటి ఆక్రమణని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో అది గుర్తించాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాం.